అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తారు. ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, అదనపు పనులు కూడా చేస్తుంటారు. అయినప్పటికీను చాలామంది ఒకే మాట చెబుతూ ఉంటారు. డబ్బు వస్తుంది, కానీ చేతిలో నిలవడం లేదు. జీతం వచ్చిన 2-3 రోజులకే సగం ఖర్చవుతుంది. నెల పూర్తయ్యేలోపే అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి ఉండదు, పొదుపు కూడా ఉండదు. భవిష్యత్తు గురించి ఆందోళన కూడా మొదలవుతుంది. మరి దీనికి కారణం ఏమిటి? అదృష్టం లేదా లక్ష్మీదేవి అనుగ్రహం, లేక మనలో ఉన్న కొన్ని అలవాట్ల? నిజానికి డబ్బు నిలవడం అనేది కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడదు. మన ఆలోచనలు, మన అలవాట్లు, మనం ఖర్చు చేసే విధానం, మన జీవన శైలి కూడా చాలా ప్రభావాన్ని చూపుతాయి. పెద్దలు కూడా ఒక మాట చెబుతారు: సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడమే గొప్ప. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో పాటించాల్సిన 5 ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. ఈ 5 అలవాట్లు మీ జీవితంలో ఉంటే డబ్బు నిలవడమే కాకుండా ఆర్థికంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. మొదటి పని, సంపాదనలో కొంత భాగాన్ని తప్పకుండా పొదుపు చేయాలి. ఎంత సంపాదించినా మొత్తం ఖర్చు చేయడం చాలా పెద్ద తప్పు. చాలామంది ఇలా అనుకుంటారు: ఈ నెల ఎక్కువ ఖర్చులు వచ్చాయి, వచ్చే నెల నుంచి సేవింగ్ చేస్తాను అని. కానీ ఆ వచ్చే నెల ఎప్పటికీ రాదు. పెద్దలు చెప్పినట్లు ముందు పొదుపు, తర్వాతే ఖర్చు. జీతం వచ్చిన వెంటనే కనీసం 10% వేరే ఖాతాలో దాచేయండి. అది 500 రూపాయలైనా సరే, 1000 రూపాయలైనా సరే, మరియు చిన్న మొత్తంతోనే మొదలుపెట్టండి. రోజుకు 100 రూపాయలు కూడా దాచినా ఒక నెలలో 3000 రూపాయలు, ఒక సంవత్సరంలో 36,000 రూపాయలు దాచిపెట్టగలరు. కొన్ని సంవత్సరాల తర్వాత అది లక్షల్లోకి మారుతుంది. చుక్క చుక్కగా చేరిన నీరు చెరువును నింపినట్లే రూపాయిగా దాచిన డబ్బు ఒకరోజు మీ కుటుంబానికి పెద్ద రక్షణగా నిలుస్తుంది. ఇక రెండవ పని, అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించండి. ఈ రోజుల్లో ఆన్లైన్ ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్లాష్ సేల్స్ చూసి అవసరం లేకపోయినా వస్తువులు కొనేస్తున్నారు. కొంతమంది ఇతరులను చూసి ఖర్చు చేస్తారు. వాళ్ళు కొత్త ఫోన్ కొన్నారు, మనము కూడా కొనాలి. వాళ్ళు కొత్త బైక్ తీసుకున్నారు, మనం కూడా తీసుకోవాలి. ఈ పోలికలే చాలామందిని అప్పుల బారిన పడేస్తున్నాయి. ఏదైనా కొనే ముందు మీరే మీకు 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నాకు నిజంగా అవసరమా? ఇది ఇప్పుడే కొనాల్సిన అవసరం ఉందా? కొనకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరికితే అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని జాగ్రత్తగా ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. మూడో పని, ఇంటిని మరియు పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచండి. మన పెద్దలు ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు: శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు. శుభ్రమైన ఇల్లు మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు మనలో అలసత్వాన్ని పెంచుతుంది. ప్రతి ఉదయం ఇంటిని తూడ్చి పరిశుభ్రంగా ఉంచండి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దీపాన్ని వెలిగించండి. పూజా గదిలో ప్రతిరోజు అగరబత్తి లేదా దీపం వెలిగించి భక్తితో ప్రార్థించండి. ఇది ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటే మన ఆలోచనలు కూడా సానుకూలంగా మారతాయి. మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వస్తుంది. ఇక 4వ పని, డబ్బును గౌరవించండి. డబ్బంటే కేవలం నోట్లు కాదు, అది మన కష్టం, మన సమయం, మన శ్రమ మరియు మన కుటుంబ భవిష్యత్తు. చాలామంది పర్సులో నోట్లను మడతలు వేసి పడేస్తారు. కొంతమంది డబ్బును నేలపై పడేసి పట్టించుకోరు. ఇలా చేయడం మంచి అలవాటు కాదు. పర్సును ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. చినిగిన నోట్లను మార్చేయండి. డబ్బును గౌరవిస్తే
దాన్ని ఖర్చు చేసే విషయంలో కూడా జాగ్రత్త వస్తుంది. ఆ జాగ్రత్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రతను మనకు ఇస్తుంది. ఇక 5వ పనేంటో ఇప్పుడు మనం చూద్దాం. దానం చేసే అలవాటును పెంచుకోండి. దానం చేయడం వల్ల డబ్బు తరిగిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ శాస్త్రాలు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా చెప్తున్నారు. మనకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి ఇస్తే అది పుణ్యంగా మారి ఎన్నో రెట్లు తిరిగి వస్తుందని విశ్వసిస్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. పేద పిల్లలకు పుస్తకాలు ఇవ్వండి. వృద్ధాశ్రమాల్లో లేదా అనాథాశ్రమాల్లో మీకు చేతనైన సహాయాన్ని చేయండి. దేవాలయాల్లో సేవ చేయండి. దానం చేసేటప్పుడు ప్రచారం కోసం కాదు, భక్తితో చేయాలి. అప్పుడు ఆ దానం నిజమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఇక మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక చిన్న పరిహారం. ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. మహాలక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించండి. పసుపు కుంకుమ సమర్పించి తెల్లని లేదా పసుపు రంగు పూలతో పూజ చేయండి. ఆ తర్వాత భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పూజ పూర్తయిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ ప్రసాదాన్ని పంచండి. ఇలా భక్తితో ప్రతి శుక్రవారం చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థించే మంచి ఆచారంగా కూడా భావిస్తారు. ప్రియమైన మిత్రులారా, గుర్తుంచుకోండి, డబ్బు రావడం అదృష్టం కావచ్చు, కానీ డబ్బు నిలవడం మాత్రం మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. పొదుపు చేయండి, అనవసర ఖర్చులు తగ్గించండి, డబ్బును గౌరవించండి, శుభ్రతను పాటించండి, దానం చేసే మనసును కూడా పెంచుకోండి. ఈ 5 పనులు మీ జీవితంలో భాగమైతే క్రమంగా ఆర్థిక క్రమశిక్షణ పెరిగి భవిష్యత్తుకు మంచి పునాది ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, జీవితానికి ఉపయోగపడే మంచి అలవాట్లు, ధనాభివృద్ధికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.